హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. గడిచిన 2-3 రోజుల్లో పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోలేదని, ఆయనకున్న కోటాను కోట్ల మంది అభిమానులు, అలాగే రాజకీయ రంగంలో ఆయనతో పాటు ఆయన అనుయాయులు, అనుచరులు, అలాగే దేశవ్యాప్తంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వివిధ పార్టీలలో ఆయన్ని అభిమానించి మనసులో పెట్టుకున్న ఎంతోమంది మహా నాయకులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆందోళనకు గురైన మాట అయితే వాస్తవం. కానీ ఆయన ఏమి అంత ప్రమాదకరమైన అనారోగ్యం ఆయనకేమీ లేదు. ఏదో స్వల్ప శస్త్రచికిత్స జరిగింది అన్న మాట అయితే వాస్తవం. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని మొత్తం సోషల్ మీడియా అంతా కమ్ముకున్నాయి. అండ్ హీఈస్ వెరీ మచ్ ఆల్ రైట్. ఆయన ఒక వారం రోజుల పాటు ఆయనకి రెస్ట్ ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్లు. దానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ట్విట్టర్ వేదికగా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది, ఇంకో వారం రోజుల్లో ఆయన మళ్ళీ తన విధి విధానాల్లో పాలు పంచుకుంటారు. అంచేత అభిమానులు కానీ ఎవరు కూడా ఆయన అభిమానించే వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక భరోసాని కల్పించారు అందరికీ. అండ్ ఆ వార్త మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ట్వీట్ అందరిలోని ఎంతో ఆనందాన్ని, ఒక ధైర్యాన్ని మళ్ళీ నింపిందన్న మాట కూడా వాస్తవమే. అంటే కొంతమంది ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేదని కానీ కొంతమంది చంకలు గుద్దుకుని ఎగిరి గంతులు వేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, ఆయనకి ఏమీ ప్రాబ్లం లేదు, ఆయన హాయిగా ఉన్నారు. మీరు అనవసరంగా ఆయనకేదో అయిపోయింది, ఆయనకేదో అయిపోతుందని మీరు అనవసరంగా కలలు కానీ పగటి కలలు కనకండి. ఆయన హ్యాపీగా హీ విల్ కమ్ బ్యాక్ విత్ ఆల్ ద పవర్, విత్ ఆల్ ద గ్రేట్నెస్, హీ విల్ కమ్ బ్యాక్ టు హిస్ డ్యూటీస్. దాంతోపాటు అందరూ సినిమా పరిశ్రమలోని అందరూ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ అనేక మంది ట్వీట్లు చేసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి చాలా చలాకీగా హుషారుగా ఆయన కార్యక్రమాల్లోని పాల్గొనాలి, ఆయన నిండు నూరేళ్లు హాయిగా ఆనందంగా ఉండాలనే ఆశని వ్యక్తం చేసి శుభాభినందనలు తెలియచేయడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఎన్నికల ప్రచారాలు మొదలైన దగ్గర నుంచి కూడా అప్పుడే చాలా కాలంగా ఆయన రాత్రి పగలు అనక ఆ ఎండ వానకి భయపడకుండా చలికాలం అయితేనేంటి, గిరిజన ప్రాంతం అయితేనేంటి, ఇంకో ప్రాంతం అయితేనేంటి, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, కుగ్రామాలలోకి, ఇంకా గిరిజన ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆయన అసలు విపరీతంగా అలసిపోయి ప్రజా కార్యక్రమాల్లో, ప్రజోపయోగ కార్యక్రమాలను నిర్వర్తించే దిశగా ఆయనకి ఎక్కడ విశ్రాంతి కానీ విరామం కానీ లేని మాట మొత్తం అందరికీ తెలిసిన ఒక వాస్తవం. ఆయన ఎక్కడ కూడా ఎలక్షన్స్లో కూడా ఆయన ఏంటంటే యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, మహిళలు పూర్తిగా మట్టి కొట్టుకుపోయి, రైతుల బతుకులు రచ్చకీడ్చి, రకరకాలుగా ఉద్యోగుల బాధలు ఉద్యోగులవి, నిరుద్యోగుల బాధలు నిరుద్యోగులవి అన్నట్టుగా అనేక రకాలుగా అన్ని రంగాలు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోయి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంపస్సయ్యను ఎక్కిపోయిన టైంలో ఆయన అమ్ములు పొదిని తీసి మొత్తం ప్రజా చైతన్య యాత్రలను విపరీతంగా జరిపించి రాత్రి పగలు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలలో ఒక రకమైన చైతన్యాన్ని పట్టుకొచ్చి ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళలో కనువిప్పు కలిగించి ఏం జరుగుతున్నది రాష్ట్రంలో, ఏ విధంగా రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఏ విధంగా రాష్ట్రం అన్ని విధాలా నష్టపోతోంది, ఇదే విధానం గనక ఇంకా రాబోయే రోజుల్లో గనక కొనసాగితే ఏ విధంగా రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతుందనే కఠోర సత్యాలు, నిష్ఠుర సత్యాలని ఆయన వేదికల మీదెక్కి రాత్రి పగలు కూడా హోరెత్తిన ఉపన్యాసాలతో ఆయనకి ఎక్కడ కూడా రెస్ట్ అన్నది లేకుండా తిరగడం జరిగింది. అండ్ అలాగే కూటమి ఎంత ఆయన చేసిన సేవ మామూలుది కాదు. ఆయన పడ్డ అలసట, బడలిక మామూలు మాటల్లో ఎవరు కూడా వర్ణించలేనంత, ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన పడ్డ అంత అలసటని కానీ, అంత అలిసిపోవడం కానీ ఏ రాజకీయ నాయకుడు చరిత్రలోనే ఎప్పుడు కూడా కని విని ఎరిగి ఉండరు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజుల్లో ఎలాగైతే అహోరాత్రాలు తిరిగి 9 నెలల్లో ప్రభుత్వాన్ని స్థాపించగలిగారో అదే రీతిలో యువతల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బాసటగా ఉండి, చంద్రబాబు నాయుడు గారు జైలు పాలైనప్పుడు ఆయనకి దగ్గరగా వెళ్ళి ఆయనకి సపోర్టుని అనౌన్స్ చేసి
జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఆ రోజు నుంచే కాదు, ఏ రోజు నుంచో, అంటే ఎప్పుడు మొదలైందో ఆ చైతన్య యాత్ర, అంటే ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని, నిజానిజాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఆ భారీ కార్యక్రమాన్ని ఆయన ఒక్కడే ఒంటి చేత్తో నిలబెట్టి ఆయన నిజంగా ఎంత అలసిపోయారో మనం అందరం కళ్ళారా చూసాం. కాబట్టి ఆయన ఆరోగ్యానికి చిన్నపాటి అస్వస్థత ఏదో ఆయనకి జరిగింది. అంటే ఇంత అలసిపోయిన వ్యక్తి ఎక్కడ విరామం లేదు, రెస్ట్ లేదు. మధ్యలో సినిమాలు షూటింగ్లకి రావడం జరిగింది. అక్కడ ఎలాంటి ప్రాంతాలకి, ఎలాంటి ప్రదేశాలకి, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రయాణం చేసి ఆ ప్రాంతాలను పర్యటించి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని, ఎక్కడా కూడా ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆ ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా ఒళ్ళు దాచుకోకుండా కాయ కష్టం చేసి ప్రజలకు దగ్గరగా వెళ్ళి ఆయన భవనాల్లో విశ్రమించలేదు, బెంగళూరులో పడుకోలేదు. ఆయన ఎంతసేపు ప్రజల మధ్య ఉన్నారు, ప్రజల కోసం ఉన్నారు, ప్రజల దగ్గరగా ఉన్నారు. అలా ఉండడం కోసం ఆయన పడిన కష్టం అంత ఇంత కాదు, వర్ణనాతీతం. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన బాగా అలసిపోయిన మాట అందరూ ఒప్పుకునే విషయం. ఈ రోజున అందరూ అదే మాట్లాడుతున్నారు, బాగా అలసిపోయారండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. నా అభిప్రాయం కూడా అదే. ఆయన పడ్డ కష్టానికి ఆయన నిజంగా ఆ శరీరం ఎంత శ్రమను ఓర్చిందో, ఆ మనస్సు ఎంత పరిశ్రమించిందో చూస్తే దేనికి ఇదంతా. ఆయన హ్యాపీగా సినిమా ఇండస్ట్రీలో ఉంటే రాజు 16. ఆయనకున్న స్థాయి, ఆయనకున్న పాపులారిటీ, ఆయనకున్న మాస్ ఫాలోయింగు, ఆయనకున్న ట్రేడ్ ఫాలోయింగు మామూలుగా దేశంలో అతి తక్కువ మంది కథానాయకులకి అటువంటి పాపులారిటీ, ఆ వైల్డ్ ఫైర్ ఇమేజ్ ఉంటుంది. కానీ వాటన్నిటినీ ఆయన పక్కన పెట్టి ప్రజల కోసం, ప్రతి క్షణం ప్రజల కోసం పాటుపడి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావలసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడికక్కడే నిర్వర్తించి, పిల్లల్ని కొంతమందిని దత్తత తీసుకొని ఎక్కడేం జరుగుతున్నదో ప్రతి క్షణం అనుక్షణం తెలుసుకుని అప్రమత్తంగా ఎప్పుడూ ఆ సామాజిక స్పృహలో ఉండి ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చే పనిలో బృహత్తర కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు రాత్రి పగలు ఎక్కడ నిద్ర విరామం విశ్రాంతి లేకుండా ఆయన ఇప్పటి వరకు కొనసాగారు. దానికి ఫలితంగా స్వల్ప అనారోగ్యం ఏదో చేసింది ఆయనకి. దానికి తగ్గట్టుగా ఆ చిన్న ఆపరేషన్ ఏదో జరిగింది. అండ్ ఈజ్ ఆల్ రైట్. డాక్టర్లు కూడా దానికి బాగా ఆయన్ని అటెండ్ అయ్యారు. చక్కగా ఇంకో వారం రోజుల్లో ఆయన వ్యక్తిగత, అంటే ప్రభుత్వానికి, ప్రజాపాలనకి సంబంధించిన విధి విధానాలలో, కార్యక్రమాలలో ప్రణాళికాబద్ధంగా ఏవేవైతే ప్లాన్ చేయబడ్డాయో అవన్నిటినీ కూడా హాజరయ్యి మళ్ళీ ఆయన ప్రజా జీవితంలోకి, మళ్ళీ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ విధి విధానాలలోకి ఒక వారం రోజుల్లోనే తిరిగి వచ్చేస్తారన్నది ఈ రోజున అభిమానులందరికీ, రాజకీయ రంగంలో కానీ, సినిమా పరిశ్రమలో కానీ, సినిమా అభిమానుల్లో కానీ ఈ వార్త ఎంతో గంపెడు ఆనందాన్ని, కొండంత ఆనందాన్ని నింపింది. కాబట్టి ఆయన పడ్డ కష్టానికి ఇది చాలా చిన్నది, ఆయనకి దిష్టి తగిలిందని కూడా కొంతమంది అంటున్నారు. అండ్ నిజమే అంతమంది కళ్ళల్లో పడి, ఎంతమందిని కొట్టుకొని, ఎంతమందిని అడ్డుకుని ఒక్కడే ముందుకొచ్చి అంత ధైర్యంతో ఆ ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించి, అధికారం వచ్చింది కదా అని చెప్పి అధికార లాలసత ఆయనకేం లేదు, అధికారంలోకి వచ్చాం కదా అని ఆయన ఎక్కడ కూడా హ్యాపీగా ఏసీ రూముల్లో కూర్చునే రకం కాదు. ఎక్కడికక్కడ ప్రజల దగ్గరికి పరిగెత్తి వెళ్ళి ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల్లో పనిచేసుకు రావడం వల్లే రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు, గిరిజనులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎప్పుడూ తెలియని ప్రాంతాలకి రోడ్లు, రవాణా సౌకర్యాలు ఇవన్నిటినీ కల్పించడంలో ఆయన పూర్తిగా రేయింబవళ్ళు తలమునకలయ్యారు. కాబట్టి ఆయనకేదో అలసటనండి, బడలికనండి, ఏనాటి నుంచో నెగ్లెక్ట్ చేసిన ఏదో చిన్నది ఈ రోజున క్లియర్ అయిపోయింది. కాబట్టి అందరూ ఆనందించాల్సిన విషయం. మరో వారం రోజుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా, హాయిగా మళ్ళీ ఆయన కార్యక్రమాల్లో, ఆయన కార్యక్రమ నిర్వహణలో ఆయన పాలు పంచుకుంటారన్నది ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి ట్వీట్ ద్వారా అందరికీ ఆనందం కలిగించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.